వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి వ్లాగ్స్. ఈరోజైతే నేను క్లోబీన్ అయితే కర్రీ చేయబోతున్నానండి. ఇవి ఫస్ట్ టైం నేను చూడడం అండ్ వండడం కూడా. ఇవి కేరళలో ఎక్కువగా దొరుకుతుంటాయంట. మనకి తెలీదు. నేనైతే ఇంతవరకు చూడలేదు. మీరు ఎవరైనా ఆల్రెడీ కుక్ చేసి ఉంటే నేను చేసిన ప్రాసెస్ కరెక్టా కాదా కామెంట్స్లో చెప్పండి. ఇది వారాహి ఫార్మ్స్ అని యూట్యూబ్ ఛానల్ వాళ్ళైతే ఫామ్ చేస్తున్నారు. వాళ్ళు బయట ఎక్కడో అమ్ముతున్నారు. మా ఆయనకు కనిపించాయి తీసుకున్నారనమాట. ఒకసారి వండు ఎలా ఉంటుందో చూద్దాం, బాగుంటే తెచ్చుకుందామని చెప్పి. సో ట్రై చేశాను. కర్రీ అయితే చాలా టేస్టీగా అయితే వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఉంది. సేమ్ మన బీన్స్ కర్రీ లాగానే ఉందండి, డిఫరెన్స్ అయితే ఏం లేదు. అవి పైన చిన్న మొగ్గల్లా ఉన్నాయి కదా, మల్లె మొగ్గల్లాగా, అవన్నమాట. మనకి పిక్కలు పైన అలా వస్తాయన్నమాట వీటికి. మధ్యలో ఉండదు ఇంకేమి. మధ్యలో నార్మల్ మనకి చిల్లీస్ ఎలా ఉంటాయి అలానే ఉంటుంది. సో వీటికి అలా ఉంటాయి. అవి ముదిరిపోతే వాటిని అనమాట ఒలిచేసి పిక్కలు తీసేసుకోవడమే. సేమ్ మనం బీన్స్కి ఎలా అయితే ముదిరితే పిక్కలు తీసుకుంటాం, వీటిని కూడా అలానే ఒలిచేసి తీసేసుకోవడమేనమాట. కిందది మాత్రం నార్మల్గానే ఉంటుంది, వాటిని కట్ చేసేసుకోవచ్చు. నేనైతే అలా కట్ చేసుకున్నా. అండ్ కొంచెం జీలకర్ర వేసి ఆయిల్లో అందులో ఈ బీన్స్ వేసేసి కొంచెం వాటిని అయితే ఫ్రై చేస్తాను. పసుపు అండ్ సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకొని వాటిని ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం ఆలివ్ కూడా వేసి, ఆలు నేనైతే ఒక 2 వేసుకున్నానండి, మీడియం సైజ్వి. ఎందుకంటే అవి బీన్స్ అనేది కొంచెమే అవుతుంది కర్రీ, సో సరిపోదని చెప్పి నేనైతే పొటాటోస్ వేసాను. పొటాటో అనేది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే ఓన్లీ టమాటోస్ వేసి కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా అంతా ఫ్రై అవ్వాలి. అది కొంచెం ఆలు సాఫ్ట్ అయ్యే వరకు నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను. ఆలు సాఫ్ట్ అయిన తర్వాత మొత్తం అంతా కూడా ఒక ప్లేట్లోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. చూడండి, ఆలు అయితే సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు దాన్నంతా ఒక దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నా. ఈ కర్రీ ఎందుకో నాకు తెలీదు, చాలా టేస్టీగా అయితే అనిపించింది. నార్మల్ మనం బీన్స్ ఆలు చేసుకుంటే ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంది. కానీ ఇంకా కొంచెం ఎక్స్ట్రా టేస్టీ ఉంది, కానీ తక్కువే తెలియదు. ఆయిల్లో కొంచెం అదే ఆయిల్లో నేను ఇంకా ఆయిల్ అయితే వేసాను. వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవి ఫ్రై అయిన తర్వాత అందులో టమాటోస్ కూడా వేసుకున్నాను. టమాటోస్కి సరిపడా పసుపు అండ్ సాల్ట్, ఎందుకంటే ఆల్రెడీ బీన్స్కి ఆలుకి మనం వేసాము. ఈ టమాటోస్కి సరిపడా నేను సాల్ట్ అండ్ పసుపు వేసాను. అవి సాఫ్ట్ అయ్యే వరకు మూత పెట్టి మగ్గనిచ్చేసి, అది మగ్గిన తర్వాత అందులోనే కారం, ధనియాల పొడి కొంచెం వేసుకోండి. వేసుకున్న తర్వాత ఆ క్లోబీన్ ఏవైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం వాటిని కూడా వేయండి. ముందుగా కొత్తిమీర అయితే కొంచెం వేసుకున్నాను నేను. ఆ కొత్తిమీర కూడా అందులోనే ఫ్రై అయిపోతే బాగుంటుంది అని. ఇప్పుడు ఆ బీన్స్ కూడా ఫ్రై చేసి వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకొని, అది కొంచెం దగ్గరైన తర్వాత అందులో కొంచెం మీకు కావాలనుకుంటే వాటర్ వేయండి, లేదంటే అలానే మూత పెట్టి దగ్గరికి ఫ్రై చేసుకోండి. నేనైతే అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో వాటర్ కొంచెం వేసాను, ఎందుకంటే మా ఇంట్లో లిక్విడ్లా ఉంటేనే కర్రీస్ ఎక్కువ ఇష్టపడి తింటారనమాట. సో ఇలా అయితే కర్రీని చేశాను. అది బాగా ఉడికిపోయిన తర్వాత లైట్గా గరం మసాలా అనేది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి. కొంతమంది మసాలాస్ పెద్దగా యూస్ చేయరు, అలాంటి వాళ్ళు స్కిప్ చేసుకోండి. కర్రీ అయితే ఇలా డెలిషియస్గా వచ్చింది. చాలా చాలా టేస్టీగా అయితే ఉంది. నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ని చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేయడం వల్ల మీకు నా నెక్స్ట్ వీడియోస్ అనేవి వస్తాయి. మన ఛానల్లో కుకింగ్ వీడియోసే కాకుండా స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఎవరికైనా ఏమైనా యూస్ఫుల్ టిప్స్ ఉంటాయేమో అని నా ఆశ. సో ప్లీజ్ do like, share and subscribe to my channel.